హాయ్ జానిలిరి, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. మీకు 10th క్లాస్ లోనే మ్యారేజ్ అయిందని విన్నాం, అది నిజమేనా? నిజమే అండి. అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అప్పుడు కొంచెం మెచ్యూర్ లేదు, చేసుకోవాలని చెప్పేసి చేసుకున్నాను. డాన్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి నేను శ్రేయ గారి హీరోయిన్ ఉన్నారు కదా, తనని చూస్తుంటే నాకు డాన్స్ చేయాలనిపించేది, సో తనని చూసి చేశాను నేను. స్టేజ్ డాన్సర్ నుంచి డి షోలో టైటిల్ విన్నర్, ఈ జర్నీ మీ మాటల్లో. నేను ఫస్ట్ అందరికి తెలియని విషయం ఏంటంటే, నేను ఫస్ట్ వెల్కమ్ డాన్స్ నుంచి స్టార్ట్ అయ్యాను, తర్వాత ఫోక్ సాంగ్స్ చేశాను, తర్వాత నాకు డీలో ఛాన్స్ వచ్చింది. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే డీలో నేను విన్ అయ్యాను కదా, చాలా హ్యాపీ దానికి. డి జడ్జెస్ లలో మీ ఫేవరెట్ జడ్జ్ ఒకరి పేరు చెప్పాలంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఒక్కరని కాదు, నాకు ముగ్గురు చాలా ఇష్టం. ఈ హీరోస్ లలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు? ప్రభాస్. ఈ రోజుతో మీ జీవితం అయిపోతుంది అని అనుకుంటే ఈ రోజు మీరేం చేస్తారు? లిరికి మంచి లైఫ్ ఇచ్చేసి వానికి ఏ లోటు లేకుండా ఒక లెవెల్లో నిల్చోబెట్టాలంతే. మీ వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వాడు పెట్టినోడు ఎవడు కనిపిస్తే వాడి ఇంటికి పోయి నరకాలనిపిస్తుంది. డి సీజన్ స్టార్టింగ్ లో మీ మాస్టర్ మిమ్మల్ని కంటెస్టెంట్ గా వద్దు అన్నారట, అది నిజమేనా? నిజమే. అంటే నేను ఒక ఫోక్ డాన్స్ అని కాబట్టి మాస్టర్ భయపడ్డారు, అంటే ఈమె ఎలా చేస్తా, అన్ని స్టైల్స్ చేస్తుందా చేయదా అని చెప్పేసి భయపడ్డారు. ఒక సాంగ్ తర్వాత చూసిన తర్వాత ఆ చైర్ లో కూర్చొని నేను సాంగ్ బిగినింగ్ నుంచి ఎంజాయ్ చేస్తా ఉంది. నాకు తెలిసి 2-3 years తర్వాత మళ్ళీ ఈ రోజు నేను మాటలు లేవు, విజిల్సే. వీడు ఎంత కాలం అయినా ఎన్ని రోజులైనా అరే ఆ అమ్మాయి ఫైనల్స్ కి రాకుండా ఉంటే గనక కేవలం నీ మిస్టేక్ ఇద్దరా బాగా చేస్తుంది అని చెప్పారు. ఈ ముగ్గురిలో డీలో మిమ్మల్ని ఎక్కువగా రోస్ట్ చేసేది ఎవరు? పండు, ఆది, నందు? పండు మాస్టర్. ఎందుకంటే నేను నా లైఫ్ స్టోరీ చేసినప్పుడు దాన్ని కామెడీగా చేసి చాలా ఏడిపించాను నన్నైతే. అది అస్సలు మర్చిపోను. జానులిరి ప్రతి పాటకి ఒకే స్టైల్లో డాన్స్ చేస్తుంది అని అంటుంటారు, దానికి మీరేమంటారు? అంటే చూసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ నేను ఫోక్ సాంగ్స్ చేస్తాను కాబట్టి ఆ ఫోక్ సాంగ్స్ చూసి 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 అందరికి అలాగే కనిపిస్తుంది. ఒక్కసారి డీ జర్నీ చూస్తే అందరికి అర్థమవుతుంది. జాను జాను చెయ్యగలుగుతావేంటి జాను, ఇక్కడ ఫ్లాట్ అయిపోతే అదే ఆన్సర్, అంతే. ఇంకా అభి మాస్టర్ కాకుండా వేరే ఏ మాస్టర్ తో చేస్తే మీరు టైటిల్ కొట్టగలరు అని మీరు నమ్ముతారు? మా మాస్టర్ నాకు బెస్ట్, అంటే నేను అలాగే ఏం అనుకోలేదు. నాకు అభి మాస్టర్, నేను కావాల్సుకొని అభి మాస్టర్ నాకు అభి మాస్టర్ కావాలని చెప్పాను. హెవీ చేసి ఆ గ్రేస్ చేస్తావరా బాబా బాబా, నువ్వు మాస్టర్ దాంట్లో. Abhi, you were a treat to watch on stage. And Janu, you're so lucky to have such a good choreographer. You both are pataka on stage. మీ కొరియోగ్రాఫర్ అభి మాస్టర్ కాకుండా మీకు ఎవరి కొరియోగ్రఫీ అంటే ఇష్టం? శోభిత మాస్టర్, పండు మాస్టర్, చిట్టి మాస్టర్. మీ ఎంటైర్ కెరియర్ లో థ్యాంక్ యూ మరియు సారీ చెప్పాలంటే ఎవరెవరికి చెప్తారు? సారీ వచ్చేసి మా మమ్మీ మా డాడీకి, థ్యాంక్స్ వచ్చేసి చెప్పాలంటే నేను ఈ పొజిషన్ కి ఉండడానికి కారణం ఒకటే ఒక కాల్, అది లడ్డు అక్క అని చెప్పేసి థ్యాంక్ యూ అక్క. డి టైటిల్ విన్నింగ్ మూమెంట్ లో మీరు నీకెందుకు డాన్స్ అనే వాళ్ళకి ఇది అని మీరు టైటిల్ చూపించారు, ఎవరిని ఉద్దేశించి అలా చూపించారు? అందరికి ఒకటే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఒక సాంగే అన్ని సాంగ్స్ కి అదే మూమెంట్స్ చేస్తుంది అన్న వారికి గుర్తుపెట్టుకోండి, అంతే. మీకు కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్తాము, అవి డి సీజన్ లో ఎవరెవరికి సెట్ అవుతాయో మీరు చెప్పాలి. ఓకే. పులిహోరనా? రామ్ రాథోడ్. టపాకాయ్ వచ్చేసి శ్రేయ. హనీ. తేనా శిరీష్ అక్క. పీకాక్. మైథిలి అక్క. బెల్. గంట. ప్రేమ్ రంజిత్. ఫైర్. శేఖర్ మాస్టర్.
జానులిరి సోషల్ మీడియాలో ఎక్కువగా ఏడుపు వీడియోలు చేస్తుంది, అది సింపతి కోసమే అంటున్నారు, అది నిజమేనా? అంటే ఒక్కటి చూడండి, అందరికి ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి, సింపతి అంటే ఎప్పుడు ఏడవరు, సిచ్యువేషన్ బట్టి ఏడుస్తారు. పదే పదే ఏడుస్తుందంటే మనసులో ఎంత బాధ ఉంటే అంటే ఎంత బాధ ఉంటే ఏడుస్తారు. అంటే మాట్లాడేటప్పుడు కూడా ఏడుస్తారు, నవ్వేటప్పుడు కూడా ఏడుస్తారు. ఎందుకంటే లోపల అంత పెయిన్ ఉంది కాబట్టి నేను ఏడుస్తాను. ఒక టంగ్ ట్విస్టర్ 5 సార్లు చెప్పాలి. 4 తెల్ల లారీలు, 6 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 6 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 6 నల్ల లారీలు. థ్యాంక్ యూ.